అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించవద్దని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అన్నారు. పోలింగ్ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్కు గురవడంపై ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడం ద్వారా హ్యాకింగ్ను నివారించవచ్చని సూచించారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ సమీప బంధువు రాబర్ట్ ఎఫ్డి కెన్నడీ ఈవీఎంలపై పలు ఆరోపణలు చేశారు. ఇటీవల ప్యూర్టోరికోలో నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు చోటు చేసుకున్నాయని తెలిపారు. పేపర్ ట్రయల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించగలిగామని, లేదంటే ఏం జరిగిందో ఈ సమస్యలను నివారించడానికి పేపర్ బ్యాలెట్లను తిరిగి తీసుకురావాలన్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ ఎలాన్ మస్క్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. కానీ భారతీయ ఈవీఎంలు సురక్షితమైనవి, భారత ఈవీఎంలు అలా డిజైన్ చేయబడ్డాయని పేర్కొన్నారు. ఈ ట్వీట్పై కూడా ఎలాన్ మస్క్ స్పందించారు. ఏదైనా హ్యాక్ చేయవచ్చని ఎలాన్ మస్క్ సమాధానమిచ్చారు.